దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారా? దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి, ఈ శ్రేష్టమైన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మరి యొక్క పరిశుద్ధ దినము దేవుడు మనకు అనుగ్రహించినందుకు, ఈ రీతిగా మనందరమును కలిసి దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి సంతోషించుటకు, ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించుటకు, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వినుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించుకోవడానికి యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు రాయబడి ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. యూదుల అధికారి అయిన నీకొదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నీకొదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నీకొదేమో, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవగు మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీ అపారమైన ప్రేమ, కృప, కనికరమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ నామమును బట్టి సంతోషించి స్తుతించి ఆరాధించుటకు మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనములు ప్రభువా. నీ వాక్యమును ధ్యానించుచుండగా మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, వాక్య సత్యమును మాకు బోధించండి. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను నీ కృపచేత బలపరిచి వినగలిగినటువంటి, గ్రహించగలిగినటువంటి హృదయమును ప్రభువా మీరు అనుగ్రహించి వాక్యమును అనుసరించుట ద్వారా నీ నామమును మహింపరిచే బిడ్డలుగా ఉండునట్లు, దీవెనకరమైన స్థితిలో ఉండునట్లుగా సహాయం చేయమని ఈ సమయమును మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము
మొదటి వచనము నుండి 15వ వచనం వరకు రాయబడి ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుటకు దేవుడు ఈ దినాన్ని మనకు కృపను గ్రహించినందుకే దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై నేను సెలవు ఇవ్వబడింది వాక్యము ద్వారా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. వాక్యమే దేవుడై ఉండెను అని. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని. వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుతో యూదుల అధికారి పరిసయ్యుడు అయినటువంటి నీకోదేము సంభాషణను ఈ దినాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, చూడండి, ఇక 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడిన మాట, యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడుండెను అని. ఈ నీకోదేము అనేటువంటి ఆయన యూదులకు అధికారి మరియు పరిసయ్యుడు అని. పరిసయ్యులు చాలా నిష్ట కలిగినటువంటి వారు. వారి యొక్క పితరుల కాలం నుండి వాళ్ళు ఆచరిస్తూ వచ్చినటువంటి ఆచార వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మోషే ధర్మశాస్త్రమును తప్పక అనుసరించాలి అనేటువంటి నిష్ట కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రమును బాగా ఎరిగినటువంటి వారు. కాబట్టి ఇటువంటి జాతిలో నుంచి వచ్చినటువంటి వాడు నీకోదేము. అతనికి ఆధిక్యతలు ఏంటంటే యూదులకు అధికారి. అలాగే మనం చదువుకున్న వాక్య భాగంలో గమనిస్తే ఇశ్రాయేలీయులకు బోధకుడు, కాబట్టి ధర్మశాస్త్రాన్ని బోధించేటివాడు. పరిసయ్యుల గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు కూడా శాస్త్రులను పరిసయ్యులను వాళ్ళని ఉద్దేశించి చాలా కఠినమైనటువంటి మాటలు పలకడం మన యొక్క సువార్తల్లో మనకు తెలుసు. వాళ్ళను ఏదైతే చెబుతారో అది చేయరు. కాబట్టి అన్నాడు, మీరు వారి బోధన వినండి కానీ వారిని అనుసరించవద్దు అని. సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు మీరు అన్నాడు. ఎందుకనంటే పైకి చాలా వేషధారణ, పైకి చాలా భక్తి కలిగిన వారుగా ఉండడం, కానీ హృదయాంతరంగంలో దేవునికి చోటు లేకపోవడం. కాబట్టి దానిని వేషధారణ అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. వేషధారులారా అన్నాడు. కాబట్టి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బహుశా 7వ వచనం అనుకుంటా, బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఆ యొక్క శాస్త్రులను పరిసయ్యులను వారిని ఉద్దేశించి సర్ప సంతానమా అని సంబోధించాడు. కాబట్టి అపవాది సంబంధులు అని. సర్పమునకు ఎటువంటి విషము కలిగిన గుణముందో అలాగే వీళ్ళు కూడా వీరి యొక్క మాటల ద్వారా ఇతరులకు కీడు చేసేవారుగా ఉన్నారు అని మనం గ్రహించవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ పరిసయ్యుడైనటువంటి నీకోదేము రాత్రి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును దర్శించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఇశ్రాయేలీయుల బోధకుడు, ఒక అధికారి. ఇటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన చెబుతున్నటువంటి స్టేట్మెంట్ లేక ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతను అవగాహన చేసుకున్న విషయం చాలా అద్భుతమైనదిగా ఉంది. 2వ వచనంలో చూడండి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చేత పంపబడినవాడని, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని గ్రహించాడు. రెండవ విషయం, దేవుడు తోడుగా ఉన్నాడు ఈయనకు అనేటువంటి విషయం. ఎందుకనంటే అక్కడ అంటాడు చూడండి, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. కాబట్టి సూచక క్రియలు, ఈ మహత్కార్యములు చూస్తూ ఉన్నటువంటి నీకోదేము ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడని గ్రహించి ఆయనతో మాట్లాడాలి, ఆయన కలవాలి, ఆయన దర్శించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో వచ్చి ప్రభువైన యేసుక్రీస్తును కలిసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడవు, దేవుడు తోడుగా ఉన్నాడు నీకు చేసేటువంటి ప్రతి కార్యానికి అని ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెబుతుంటే
యేసుక్రీస్తు పలికినటువంటి ఒక గొప్ప మాట ఏమిటి అని అంటే, ఆయనతో అంటాడు 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నికోదేము కూడా ధర్మశాస్త్ర బోధకుడే, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఆసక్తిని, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల అతనికి ఉన్న ఉద్దేశాన్ని ఎరిగినటువంటి క్రీస్తు ఒక సత్యాన్ని ఆయనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు. ఏమిటి అనంటే, శాశ్వతమైనది, నిత్యము ఉండేది దేవుని యొక్క రాజ్యం. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకములో ఉన్నటువంటి అధికారము శాశ్వతమైనది కాదు. అతను చాలా ధనవంతుడు, ఈ లోకములో అతనుకున్న ధనము శాశ్వతమైనది కాదు. అతని పితరుల కాలం నుంచి వచ్చుచున్నటువంటి ఆచార వ్యవహారాలు, అతడు అనుసరించేటువంటి పద్ధతులు శాశ్వతమైనవి కావు. కాబట్టి అతనికి అవసరమైనది ఏదో ప్రభువైన యేసుక్రీస్తు అతనికి చెబుతున్నాడు. చూడండి ఎంత చక్కని మాటో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి క్రొత్తగా జన్మించడం, నూతన జన్మ అనుభవం అనే యొక్క ప్రాముఖ్యతను ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి చిన్నతనము నుండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చాం, లేక తల్లిదండ్రులు పితరులు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆరాధించిన వారు. కాబట్టి మేము దేవుని బిడ్డలమే అని అనుకోవడానికి వీల్లేదు. తల్లిదండ్రులు దేవుని బిడ్డలే. అటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి బిడ్డలు ఖచ్చితంగా వ్యక్తిగతంగా నూతన జన్మ అనుభవం అనేది కలిగి ఉండాలి, క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే వాళ్ళు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము వారసత్వంతో సంక్రమించేది కాదు. దేవుని యొక్క రాజ్యము ఇహలోక సంబంధమైన అధికారంతో వచ్చేది కాదు. దేవుని యొక్క రాజ్యము ఈలోక సంబంధమైన ధనముతో వచ్చేది కాదు. కాబట్టి అతనికి ఉన్నటువంటి 3 ఆధిక్యతలు ఆ వ్యక్తిని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవు. కాబట్టి క్రొత్తగా జన్మించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత నికోదేముకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అప్పుడు చూడండి, అతనికి సహజంగా వచ్చేటువంటి ప్రశ్నలే మనకు కూడా కలుగుతాయి, చాలామంది కలుగుతాయి. అదే ప్రశ్న నికోదేము ప్రభువైన యేసుక్రీస్తుని అడిగాడు. ఏమనంటే 4వ వచనంలో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భం మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, అతను అనుకుంటున్నాడు రెండవసారి జన్మించడం, క్రొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి గర్భంలో ప్రవేశించి ఎలా జన్మిస్తాం? ముసలివాడైన మనుషుడు, ఎంత పెద్ద వయసులో ఉన్న నేను అని అతనికి సందేహం కలిగింది. అదే ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అతను ఏం ఆలోచించాడు? ఈ ప్రశ్నను బట్టి మనం అర్థం చేసుకుంటే శరీర రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి జన్మను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. అందుకే దానికి జవాబుగా ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు 5వ వచనం గమనిస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము శరీర రీతిగా ఆలోచించాడు కాబట్టి 6వ వచనంలో అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, శరీర మూలముగా జన్మించినది శరీరము. శరీర మూలంగా జన్మించింది శరీరమే. తల్లిదండ్రులు ఈ శరీరేచ్ఛల వలన కలిగినటువంటి ఆ యొక్క సంతానం లేక ఆ జన్మ శరీర సంబంధమైనదే. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానాన్ని జాగ్రత్తగా గమనించండి. శరీర మూలంగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. కాబట్టి ఆత్మ మూలముగా జన్మించాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన వాక్యము, దేవుడు ఆత్మ గనుక అని అంటాడు. దేవుడు ఆత్మ గనుక అంటే దేవుని మూలముగా జన్మించాల్సిన అవసరత. క్రొత్త జన్మ అంటే దేవుడే ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మార్చగలడు. మనుషులు ఎవరూ మార్చలేరు. మానవునికున్న ఆధిక్యతలు ఏవి కూడా ఒక మనిషిని నూతనంగా జన్మింప చేయలేవు. కానీ ఇక్కడ చెప్పబడిన మాట దేవుడు ఆత్మ. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో మాట ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. కాబట్టి దేవుని మూలముగా తిరిగి జన్మించినటువంటి వాడుగా ఉండాలి. అంటే ఒక మనిషిని దేవుడే
నూతన సృష్టిగా మార్చాలి. శరీర సంబంధంగా వచ్చినటువంటి హృదయము, శరీర సంబంధంగా వచ్చినటువంటి స్వభావము అది పూర్తిగా మారి దైవ సంబంధమైనటువంటి స్వభావం ధరింపజేసుకోవాలని అంటే అది దేవుడే అనుగ్రహించాలి. కాబట్టి మానవ స్వభావం మంచిది కాదు. మానవ స్వభావము పాపంతో కూడినటువంటిది. మానవుని యొక్క ఆలోచనలు పాపంతో కూడినటువంటివి. మానవుని యొక్క మాటలు, క్రియలు, జీవితమే పాపంతో నిండినటువంటిది. అది శరీర సంబంధమైంది. శరీరంలో పాపమే ఉంది. శరీరం ద్వారా సంక్రమణ ఈ రక్తంలో పాపమే ఉంది. కాబట్టి దేవుడే ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తాడు. ఆయనే ఒక నూతనమైనటువంటి జన్మించినటువంటి అనుభవాన్ని కలుగు చేస్తాడు. నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఈ నూతన జన్మ అనుభవం పొందిన వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు అంత పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, ఎలా తెలుసుకోగలవు అనంటే గాలిని పోలుస్తూ ఉన్నాడు. ఏమని? మీరు ఆశ్చర్యపడవద్దు. 7వ వచనం చూడండి. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవును నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. నేను జరిగిన కార్యాన్ని నీవు కంటితో చూడలేవు కానీ నూతన జన్మ అనుభవాన్ని పొందుకున్న వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూడగలం. అతని యొక్క ఆలోచన విధానం, అతని యొక్క మాటలు, క్రియలు ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి. కాబట్టి జరిగిన కార్యాన్ని పైకి కనపడదు కానీ దేవుడు అతను మారుస్తాడు. అలా మార్చబడిన వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు స్పష్టమైనటువంటి తేడా మనం గమనించగలం. శరీర సంబంధమైన వాడా, ఆత్మ సంబంధమైన వాడా అని. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మరి దేవుని మూలంగా ఎలా జన్మిస్తాడు అని అంటే 1వ అధ్యాయంలో మనకు చక్కని జవాబు ఇవ్వబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలవుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నూతన సృష్టిగా మార్చబడతారు. కాబట్టి వాళ్ళ శరీర సంబంధమైన వారు కారు. 13వ వచనం చూడండి. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. కాబట్టి వాళ్ళ రక్తం వలన కానీ, శరీరేచ్ఛ వలన కానీ, మనుషుల యొక్క ఇష్టాలను బట్టి కానీ పుట్టినవారు కారు. వారు దేవుని వలన పుట్టినవారు. కాబట్టి దేవుని సృష్టి వాళ్ళు. నూతన జన్మ అనుభవం అనేది దేవుడు అనుగ్రహించాలి. ఆ ప్రాముఖ్యతను ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ నీకోదేముకు వివరించడం జరిగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, అతను అడిగినటువంటి ఇంకొక ప్రశ్న ఏమిటి అని అంటే 9వ వచనంలో, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగుతున్నాడు. ఈ సంగతులు ఎలా సాధ్యం? కరెక్టే మీరు చెబుతున్నది. అతని ఆసక్తిని గమనించండి. ఇంకా దాని పూర్తిగా విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి గొప్ప ఆతృత. ప్రభువైన యేసుక్రీస్తుతో సంభాషించడానికి ఇష్టపడి రహస్యంగా వచ్చాడు అని అంటే ఆ యొక్క పరిసయ్యులకు, అధికారులకు భయపడే వచ్చాడు. కానీ ఇక్కడ అడుగుతున్నాడు ఆ సంగతులు ఎలాగూ సాధ్యములని. అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి సమాధానము 10వ వచనం నుంచి అంటాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగువా అని అంటూ చాలా విషయాలు చెబుతున్నారు. 11, 12 వచనాల్లో నేను 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన అంటారు చూడండి, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి జవాబు నీకోదేముకి ఇవ్వబడింది. ఎందుకు నీకోదేముకి ఈ రీతిగా మోషే గారి గురించి జ్ఞాపకం చేశాడు అని అంటే, ఇశ్రాయేలు యొక్క బోధకుడు, ధర్మశాస్త్రమును బాగా ఎరిగినవాడు. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఇశ్రాయేలుకి చరిత్ర లేక మోషే ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ ఎరిగినటువంటి వాడు. అందుకే ఏమని చెప్తున్నాడంటే చక్కని పోలిక. మరి మోషే సర్పమును ఎత్తినటువంటి సందర్భం, ఇశ్రాయేలీలు సర్పము కావటం వలన చనిపోతూ ఉంటే దేవుడు ఆజ్ఞాపించాడు గిత్తడి సర్పం చేసి నిలబట్టమని. ఎవరైతే దేవుని యొక్క మాట విని దేవుని మాట యందు విశ్వాసం ఉంచి నమ్మి దాని వైపు చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుతారు, మరణం నుండి తప్పించుకుంటారని.
చెప్పినా కానీ దాన్ని చూస్తే ఏమవుతుందిలే, అది మామూలుగా మోష నిలబెట్టిందే కదా, ఇతడు సర్పమే కదా, దాన్ని ఎందుకు చూడాలనుకున్న వాళ్ళు చనిపోయే ఉంటారు బహుశా. ఎవరైతే దాని వైపు చూశారో వాళ్ళందరూ బ్రతికారు. దాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ శరీర సంబంధంగా అటువంటి మరణం నుండి తప్పించబడి జీవంతో ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేది దేవునికి రాజ్యం గురించి. అది శాశ్వతమైనది, అది ఎప్పుడూ ఉండేటువంటిది, ఇది ఆత్మ సంబంధమైనది. కాబట్టి నీవు ఆత్మ సంబంధంగా ఎల్లప్పుడూ జీవించి ఉండాలి అని అంటే, నీ ఆత్మ నిరంతరము జీవిస్తూ అంటే ప్రభువుతో నిత్య జీవములో ఉండాలి అని అంటే, మోషే అరణ్యములో సర్పమును ఎలాగో ఎత్తినాం అలాగే విశ్వసించు ప్రతివాడును, ఈ మాట గమనించాలి, విశ్వసించు ప్రతివాడును, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం యొక్క ప్రాముఖ్యత, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా సమస్త మానవాళికి కలిగేటువంటి రక్షణ మార్గము, రక్షణ భాగ్యము, పాప విమోచన, శరీర పునరుద్ధానము, నిత్య జీవము ఏ రీతిగా కలుగుతుందో నీకోదేముకు అర్థమయ్యేటట్లుగా ఆయన చాలా స్పష్టంగా మరి మోషే సర్పమును ఎత్తినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఎలాగూ మోషే ఆ సర్పమును ఎత్తాడో, ఎవరైతే విశ్వసించి దాని వైపు చూసి బ్రతికారో, అలాగే ఆత్మ సంబంధంగా నిత్యము జీవించాలి అని అంటే దాన్ని విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అంటే ఒక మనిషి నూతన సృష్టిగా మార్చబడాలి అని అంటే, నూతన వ్యక్తిగా మార్చబడాలి అని అంటే యేసుక్రీస్తు శిలువ మరణం పొందాల్సి ఉంది. శిలువ మరణం పొందుడు ద్వారా, ఆయన చిందించేటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా సమస్త మానవాళ్ళ పాపమును ఆయన దేహములో ఆ శిక్షను ఆయన భరించడం ద్వారా మానవాళికి విమోచన, నిత్య జీవం కలుగుతుంది అనే సత్యం ఇక్కడ బయలుపరచబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడో మన కొరకై, నీ కొరకై, నా కొరకై ఆ కల్వరి శిలువలో తన యొక్క శరీరాన్ని ఒక బలి పశువుగా, పాప పరిహారార్థ బలి పశువుగా, మన యొక్క పాపముల నిమిత్తమై వధింపబడిన గొర్రె పిల్లగా తన శరీరాన్ని అప్పగించాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి విమోచన కొరకై క్రయధనముగా పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కాబట్టి విశ్వసించు ప్రతివాడు నశించడు కానీ నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఈ మాటను మీరు జాగ్రత్తగా మరలా నేను చదువుతున్నాను. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవాలి. ఎత్తబడినటువంటి మనిషి కుమారుని యందు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవమును పొందుకుంటాడు. కాబట్టి ఆ భాగ్యం నీకుందా? ఆ రీతిగా నీవు రక్షించబడ్డావా? రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావా? నూతన జన్మ అనుభవం నీకుందా? నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడా? అలా అయితే మంచిదే, నీవు ధన్యుడవు. ఒకవేళ అటువంటి అనుభవాన్ని నీవు ఇంతవరకు పొందకపోయి ఉంటే, ఇప్పుడే ఈ సమయంలోనే నీవు దేవుని సన్నిధిలో నీవు మోకరించినప్పుడు అడగాలి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపముల కొరకై నీవు కల్వరి శిలువలో మరణించావు, మాకు నిత్య జీవము ఇవ్వడానికి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఇదిగో నీ యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. కాబట్టి నీ పరిశుద్ధ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను నూతన సృష్టిగా నీ సొత్తుగా చేసుకో అని నీవు ప్రార్థించాలి. ఇక్కడ చూడండి, ఈ రీతిగా నీకోదేమో యేసుక్రీస్తును దర్శించడం ద్వారా అతని జీవితంలో కలిగిన గొప్ప మార్పు, అతను ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తూ ఉన్నవాడే ఆయనను మారు మనసు యొక్క ప్రాముఖ్యత, రక్షణ యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ గ్రహించేటట్లు ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. ఆ రీతిగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీకోదేం దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టి ఆత్మకార్యం అతనిలో జరిగింది. కాబట్టి అందరు శాస్త్రులు, అందరు పరిసయ్యులు వెళ్ళి అతను నశింపక నిత్య జీవాన్ని పొందుకున్నాడు, దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. 2 రెఫరెన్స్లు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తును పట్టుకోవాలని, చంపించాలని ఈ పరిసయ్యులు, యూదుల అధికారులు బంట్రోతులను పంపించారు, ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు. అది పర్ణశాలల పండుగ జరుగుతుంది. ఆ పండుగలో ప్రభువైన యేసుక్రీస్తును బంధించాలని చూడండి 7వ అధ్యాయము 32వ వచనంలో, పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను
ఆయనను పట్టుకున్నట్టుకు బంట్రోతులను పంపిరి. 32 వచనం చివరి 2 లైన్లు చదువుతున్నాను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకున్నట్టుకు బంట్రోతులను పంపిరి. కాబట్టి పర్ణశాలల పండుగలో ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకోవాలని ప్రధాన యాజకులు పరిసయ్యులు బంట్రోతులను పంపారు. పంపించిన పరిసయ్యుల సమూహంలో నీకోదేము కూడా ఉన్నాడు, ఎందుకంటే అధికారి కాబట్టి, సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడంట. కాబట్టి ఆ ఉన్న నీకోదేము ప్రభువైన యేసుక్రీస్తు పక్షంగా ఒక మాట అక్కడ మాట్లాడుతున్నాడు. అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పంపించినప్పుడు వాళ్ళు బంధించలేదు, ప్రభువైన యేసుక్రీస్తును ఆ బంట్రోతులు బంధించలేకపోయారు. కారణం ఆయన బోధించేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, ఆ 37, 38, 39 వచనాలు దేవుని యొక్క ఆత్మను గురించి, విశ్వాసమును గురించి, విశ్వాసం ఉంచినవాడు పొందబోయే ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఇవన్నీ చెబుతూ ఉంటే వాళ్ళందరూ విన్నారు. విని పట్టుకొనదలచిది కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు అంటాడు. చూడండి ఎంత అద్భుతము. 44వ వచనంలో అంటాడు, వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిది కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. కారణం ఏంటంటే బంట్రోతులు సాక్ష్యం చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. 45వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం నుంచి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా ఆ బంట్రోతులు అంటారు చూడండి, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. కాబట్టి వెళ్ళారు. ఆయన చెప్పేటువంటి అద్భుతమైన సత్యాలను విని ఆయన్ను బంధించలేక తిరిగి వచ్చినటువంటి వారు. అప్పుడు అంటారు చూడండి, ఈ పరిసయ్యులు అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయనందు విశ్వాసం ఉంచినా మీరు కూడా మోసపోయారా అని అడుగుతున్నారు. తర్వాత వచనంలో అడిగితే అప్పుడు ఇంకా ఏమంటున్నారు, ధర్మశాస్త్రం ఈ ప్రజలకు తెలియదు కాబట్టి ఆయన నమ్ముతున్నారు, కాబట్టి ఈ జనులందరూ శాపగ్రస్తమైన వారు అని అంటున్నారు వాళ్ళు. అంటుంటే అప్పుడు నీకోదేము చెప్తున్నాడు చూడండి 50వ వచనంలో, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు. అతడు అంటున్నాడు చూడండి, ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగుతున్నాడు. కాబట్టి వారు అంటున్నారు, నీవు గలిలయుడువా అని అడుగుతున్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ నుంచి వచ్చాడు కాబట్టి నీవు గలిలయుడువా, విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని చెబుతున్నారు. అంతటా వారు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఇంకా బలంగా బహుశా మాట్లాడలేకపోయి ఉండొచ్చు. కానీ నీకోదేమో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన పక్షంగా మాట్లాడడానికి ప్రయత్నం కనబడుతూ ఉంది. అక్కడ పరిసయ్యుల సమూహంలో ఉన్నవాడు యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు పక్షంగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత చివరికి ఒక అధ్యాయాలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన బలమైన సాక్షిగా బహిరంగంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మనుషులను నూతన సృష్టిగా మార్చేవాడును అంగీకరించినట్లుగా ఇక్కడ బహిరంగ సాక్ష్యాన్ని మనం చూడగలం. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి ఉన్నటువంటి వచన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత యూదులకు భయపడి చాలామంది శిష్యులు పారిపోయారు అనుకోండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ధనవంతుడు యేసు శిష్యునిగా ఉన్నటువంటి వాడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతుని వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని వెళ్ళిన సమాధి చేయడానికి, తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఉంచడానికి. అదే సమయంలో 39వ వచనం చూడండి, మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సార్ల ఎత్తు తెచ్చెను. క్రీస్తు యొక్క దేహానికి పూయడానికి బోళముతో కలిపిన అగరు రమారమి 150 సార్ల ఎత్తు తీసుకొని వచ్చాడు. యేసు దేహానికి వాళ్ళు పూశారు. వాళ్ళందరూ కూడా చూడండి, తర్వాత వచ్చిన గమనిస్తే, అంతటా వారు యేసు దేహముని ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండను కనుక ఆ దినము యూదులు సిద్ధపరిచి దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. గమనించాల్సింది, ఆ యొక్క అరిమతయి యోసేపుతో నీకోదేము కలిశాడు, సుగంధ ద్రవ్యములు పూశారు. యూదుల యొక్క పద్ధతి ప్రకారంగా యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున అని చెప్పబడింది. మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు పూసి
మరి నారబట్టలు చుట్టి ఆ సమాధిలో ఉంచాడు. అంటే అంతటి గొప్ప కార్యములో పాలు పంచుకున్నాడు. అంటే అంత బహిరంగంగా ఒక సాక్షిగా నిలబడినటువంటి జీవితం. కాబట్టి మనకున్నటువంటి అనాది కాలంగా పూర్వం నుంచి వచ్చినటువంటి అలవాట్లు, ఆధిక్యతలు, మనం అనుకుంటాం ఆధిక్యతలని, ఆధిక్యతలు కావవి, మనం ఫీల్ అవుతాం అంతే. రకరకాల విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటాం. మేము మన శరీర సంబంధంగా మనమే ఊహించుకొని మేము గొప్పవాళ్ళము అనేటువంటి భావాలు, ఇవన్నీ దేవుని సన్నిధిలో పనిచేయవండి. కాబట్టి వాటన్నిటి నుంచి ఇతరులు ఏమనుకుంటారో, ఆ పరిసయ్యుల అధికారులకు భయపడినటువంటి వాడు, పరిసయ్యులతో ఉండి ఆ సభలో ఉన్నటువంటి సభ్యుడైన వాడు, వారికి భయపడినటువంటి వాడు, రహస్యంగా వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తును రాత్రి సమయంలో కలిసినటువంటి వాడు, చివరికి ప్రభువైన క్రీస్తుతో మాట్లాడిన తర్వాత క్రమేపీ అతని జీవితంలో వచ్చిన గొప్ప మార్పు, బహిరంగంగా తను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఒప్పుకుంటూ ఒక సాక్షిగా నిలబడినటువంటి జీవితం, నూతన జీవితం, నూతనమైనటువంటి నికోదేము. రాత్రిపూట వచ్చిన నికోదేముకు, ఇక్కడ క్రీస్తు యొక్క దేహాన్ని సమాధి చేసినటువంటి నికోదేముకు సంబంధం లేదు అసలు. కాబట్టి నూతన సృష్టిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు ప్రభునందు విశ్వాసం వస్తే దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు, నిన్ను తన కొరకు సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి అటు రీతిగా నీవు నీ జీవితంలో మార్పు రావాలంటే యేసుక్రీస్తును దర్శించాలి అని నికోదేముకి ఎటువంటి కోరిక కలిగిందో, అలాగే నేను ఎవరైనాను కానీ క్రీస్తుతో సహవాసాన్ని, క్రీస్తుతో సంబంధాన్ని ఇష్టపడాలి, ఆయన వద్దకు రావాలి. కాబట్టి ఆయన వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాడు. కాబట్టి ఆయన రమ్మని దినమెల్లా పిలుచుచున్నాడంట చేతులు చాచి, నా వద్దకు రండి అని. అలాగే మన హృదయమైన తలుపునొద్ద నుండి నిత్యము తట్టుచున్నాడు తలుపు తీయమని. ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే వారి జీవితంలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలోకి ఆయన్ని ఆహ్వానించాలి రక్షకునిగా, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి, ఆయన యొక్క మాటలు వినడానికి ఈయన నికోదేము ఇష్టపడ్డాడు. అటు రీతిగా నీవు కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి నీవు ఇష్టపడాలి, ఆసక్తి చూపించాలి. దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో దాన్ని నీవు అనుసరించాలి. అప్పుడు నీవు ఇటువంటి ధన్యకరమైన స్థితిలో మార్చబడతావు. అటువంటి కృప, అటువంటి దీవెన, ఆశీర్వాదము ప్రభువు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు మా పట్ల కృప చూపారు. నికోదేము జీవితంలో మీరు కలుగు చేసిన గొప్ప మార్పు, అతనిని నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చిన విధానము, నూతన జన్మ అవసరత, దాని యొక్క ఔన్నత్యము ప్రభు, ఇవన్నిటిని మేము ధ్యానించడానికి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడాలి అని అంటే ప్రభువా, అది నీ యొక్క శిలువలో కార్చినటువంటి రక్తం. ప్రభువా, మీరు చేసిన ఆ బలియాగము ద్వారా మా తండ్రి దాన్ని ఒప్పుకొనడం ద్వారా, విశ్వసించడం ద్వారా, విశ్వాసముతో మా కొరకై మా ప్రభువా ప్రాణం పెట్టినటువంటి మా రక్షకుడువైన నీ వైపు చూసి నీ యందు విశ్వాసం ఉంచి నీ బిడ్డలుగా మారుతాం ప్రభువా. అటువంటి విశ్వాసము లేని బిడ్డలకు విశ్వాసం అనుగ్రహించండి. రక్షించబడిన బిడ్డలు నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి ధైర్యంగా ప్రభువా, అధికారుల ఎదుటను ఈ ప్రజలందరి ఎదుటను నీ కొరకు సాక్షులుగా ప్రభువా, నీ పక్షంగా నిలబడి నీ కార్యం చేసేటువంటి, నీ కార్యాలు జరిగించేటువంటి బలమైన వారినిగా మా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని సహాయం చేయండి. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు రొట్టెను ద్రాక్షరసాన్ని సిద్ధం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇవి లేనట్టయితే ఇప్పుడైనా మీరు రెడీ చేసుకొని దగ్గర ఉంచుకోండి. ఒక కీర్తన పాడుకుందాం. ఆ తర్వాత మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మరి ప్రభువు వల్లను ఆ యొక్క ఆరాధనను ఆచరిద్దాం. అనగా మరి క్రీస్తు శరీరమును తినడం, క్రీస్తు యొక్క రక్తమును పానం చేయడం, ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా కీర్తన పాడుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నన్ను కీర్తన పాడుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా
పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తధారచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువ నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతానున్, నన్ను బెదిరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే. దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులాకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ప్రారంభము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని
ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు అప్పగింపబడక మునుపు ఆ రాత్రి భోజనమైన పిమ్మట ఆయన రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికిచ్చి తీసుకొని తినమన్నాడు. ఇది మీ కొరకైనటువంటి నా శరీరము అని. ఆ తర్వాత పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇస్తూ, దీనిలోని త్రాగుడి, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము, అనగా నూతన నిబంధన, క్రొత్త నిబంధన రక్తం అని చెప్పబడింది. కాబట్టి మొదటి నిబంధన శరీర సంబంధమైంది అయితే, రెండవ నిబంధన ఆత్మ సంబంధమైంది. క్రొత్త నిబంధన మన ఆత్మ నిత్యము జీవించినట్లుగా మన పాప నుండి విమోచించినటువంటి క్రీస్తు యొక్క శరీర రక్తములను జ్ఞాపకం చేసుకొంచు నిత్యము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ దేవుని యొక్క మరణమును ప్రచురిస్తూ ఆయనకు సాక్షులుగా జీవించాల్సినటువంటి అవసరత ఉంది. అదే ఆ యొక్క వాక్య భాగం నుంచి మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము, ఇది జీవాహారం అన్నాడు. క్రీస్తు యొక్క శరీరము లోకమును కొరకైనటువంటి జీవాహారం అన్నాడు. పరలోకపు మన్నా అంటే పరలోకము నుండి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ మన్నా తిన్నటువంటి మీ పితరులు చనిపోయారు, కానీ నేను ఇచ్చేటువంటి నా శరీరము ఈ లోకమునకు జీవము కొరకైనటువంటి ఆహారం అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి మనము ఆయన యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన్ని తీసుకోవాలి. ఈ రీతిగా చేయడం వల్ల మనకు కలిగేటువంటి కొన్ని ఆధిక్యతలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో మనం గమనిస్తే, ఎల్లప్పుడూ మనం ప్రభువులో జీవించే వారంగా ఉంటాం. రెండవది జీవం గల వారంగా మారుతాం. 54వ వచనం గమనిస్తే నిత్య జీవం గల వారంగా మారుతాం. అలాగే అంచె దినమున రాకడలో ఎత్తబడే వారంగా ఉంటాం. 56వ వచన సారాంశాన్ని గ్రహిస్తే మనము ఆయన యందు, ఆయన మన యందు నిలిచి ఉంటాం. మనము దేవుని యందు, దేవుడు మన యందు నిలిచి ఉంటారు. ఈ యొక్క కార్యంలో మనం పాల్గొన్నప్పుడు క్రీస్తు శరీర రక్తములను తీసుకున్న ద్వారా, అలాగే 57వ వచన సారాంశము, ఆయన మూలంగా జీవిస్తాం, ఆయన మూలంగా జీవించే వారంగా ఉంటాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం యొక్క విషయాన్ని గమనిస్తే, మనము ఏక శరీరంగా చేయబడతాం, అంటే ఒకే సంఘంగా ఉంటామని, ఏక మనసుతో ఒకే శరీరంగా మనం మారి ఉన్నాము అని అంటాడు. అలాగే మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో గమనిస్తే, మరి కల్వరి ప్రేమను గురించి, క్రీస్తు యొక్క ప్రేమను గురించి మనము కృతజ్ఞత కలిగిన వారంగా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన వారు ఉంటాం. అలాగే ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టి నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉంటాం. ప్రభు యొక్క త్యాగమునకు సాక్షులుగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క దేవుని బిడ్డలుగా మనం ఆచరించేటువంటి, దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరించడం ద్వారా కలిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలులు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని అయోగ్యంగా చేయకూడదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతోంది. అయోగ్యంగా చేయడం వల్లనే మనలో చాలామంది రోగులుగా, బలహీనులుగా, మరి అపరాధులుగా తీర్చబడుతున్నారంట. కాబట్టి యోగ్యత కలిగిన వారుగా మనం ఉండాలి అని అంటే ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలని 31వ వచనంలో చెప్పబడింది. మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ఇప్పుడే నీవు దేవుని సన్నిధిలో మోకరించి నీవు పరీక్షించుకో. దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతిదాన్ని విడిచిపెట్టు. దేవునికి ఇష్టడుగా జీవించడం ఎలాగో ఆయన దగ్గర నుంచి నేర్చుకో. ఆ రీతిగా నీవు విమర్శించుకున్న ద్వారా, నీవు పరీక్షించుకున్న ద్వారా మరి దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా మనం ఉంటాం. కాబట్టి మనము స్వపరీక్ష చేసుకుందాం. స్వపరీక్ష చేసుకొని ఈ యొక్క కార్యంలో మీరు పాల్గొనాలని ప్రభువు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీ దగ్గర మీరు సిద్ధపరచుకునేటువంటి రొట్టెను ఎవరైనా ఒకరు చేత్తో పట్టుకునండి. అందరూ కృతజ్ఞతాస్తుతులు
చెల్లించి విరవండి. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఆ రొట్టెను మీరు తీసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందరిలో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు ఒక మా దేవ, కృప కలిగిన తండ్రి, మీరు శిలువ మరణమునకు అప్పగింపబడిన రాత్రి భోజనమైన పిమ్మట ప్రభువా, మీ శిష్యులకు మీరు ఆజ్ఞాపించిన విషయం, ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి మీ శిష్యులకు ఇచ్చారు. ఇది తీసుకొని తినండి, ఇది మీ కొరకైన నా శరీరము అని మీ సెలవిచ్చారు నాయన. పరిశుద్ధుడు ఒక దేవా, కృప కలిగిన తండ్రి, ఈ రొట్టెను ఆశీర్వదించండి. మా కొరకై నలుగుగొట్టబడిన నీ శరీరాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పాప భారం అంతటిని, పాపం యొక్క శిక్ష అంతటిని భరించినటువంటి ఆ యొక్క నీ దేహాన్ని, పరిశుద్ధ దేహాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రొట్టెను విరుచుచుండగా ప్రభు దీన్ని ఆశీర్వదించండి. నీ శరీరముగా దీన్ని మార్చండి ప్రభు. మీ శరీరము ఈ లోకమునకు జీవమునిచ్చే నిజమైన ఆహారముగా అని సెలవిచ్చారు ప్రభు. అటు రీతిగా నిజమైన ఆహారంగా దీన్ని మార్చమని, నీ ఆజ్ఞ ప్రకారంగా తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచుమని, మా యొక్క దీన శరీరాన్ని మీ మహిమ కలిగిన శరీరంగా మార్చుమని, పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రొట్టెను విరిచి తీసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, రక్తం తీసుకునండి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనే 25వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఈ యొక్క పాత్ర కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. పరిశుద్ధుడు ఒక మా దేవ, కృప కలిగిన తండ్రి, ఈ పాత్రను మీరు ఆశీర్వదించండి. ఈ పాత్ర మీ రక్తము వలననైనా క్రొత్త నిబంధన అని మీరు సెలవిచ్చారు. మీరు మా కొరకై చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారానే మా పాపములకు పరిహారం జరిగింది. ప్రభువా, విమోచన క్రయధనంగా నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాత్రను ఆశీర్వదించమని, తీసుకుంటున్న ప్రతి బిడ్డను బలపరిచి స్వభావ సిద్ధంగా ప్రభువా మా రక్తంలో ఉన్నటువంటి పాప స్వభావమంతటిని తీసివేసి ఈ పరిశుద్ధతతో మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీరు కూడా వ్యక్తిగతంగా ఒక పాత్ర కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాత్రలోని త్రాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కీర్తన పల్లవి ఒక చరణం పాడుతూ ఉంటాను. ఈలోగా మీరు
ఒక రొట్టెను ద్రాక్షరసం తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక మా దేవా, కృప కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు తండ్రి. మీరు మాకు ఆజ్ఞాపించిన రీతిగా ఈ యొక్క ప్రభువా ఈ బలారాధనలో మేము ఉండడానికి కృప చూపినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా కొరకే నలుగుగొట్టబడిన నీ శరీరమును బట్టి, మా కొరకే చిందించబడిన నీ పరిశుద్ధ రక్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ ఆజ్ఞను అనుసరించినటువంటి మా అందరి పట్ల కృప చూపమని, మా శరీరమును, ప్రాణమును, ఆత్మను నిత్య జీవమునకై సంరక్షించుమని, మా జీవిత పర్యంతము నీ కాపుదల్లో మమ్మల్ని సంరక్షించి బలపరిచి నీకిష్టలుముగా జీవించుటకు సహాయం చేసి నడిపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదానికి ముందుగా కొన్ని ప్రకటనలు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకు వచ్చే ఆదివారం అంటే వచ్చే పరిశుద్ధ దినం నుండి దేవుని సన్నిధానంలో ఉండడానికి ప్రభు కృప చూపారు, ప్రభుత్వం అనుమతించింది. 8వ తేదీ నుంచి అనగా రేపటి నుండి మందిరాలు ప్రారంభించుకోవచ్చు. కానీ మనము ఈ వారం అంతా ప్రార్థించి అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకొని సిద్ధపడి వచ్చే పరిశుద్ధ దినం నుండి దేవుని సన్నిధానంలో అంటే పరిశుద్ధ ఆలయంలో ఆరాధించుకుందాం. ఇంతవరకు మరి మన గృహమే మందిరంగా ఆరాధించాం. వాక్యం ఏం చెబుతుంది అనగా, మన దేహమే దేవునికి ఆలయం అని చెప్పబడింది. మనమే పరిశుద్ధ మందిరాలుగా ఉండాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి అటు రీతిగా మనం ఇంతవరకు ఆరాధించాం. ఆరాధనలో మార్పు ఏమీ లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరత ఉంది. ఆ నిబంధనలు మరి నేను చెబుతూ ఉన్నాను. 65 సంవత్సరములు పైబడిన వయసు కలిగినటువంటి పెద్దలు, 10 సంవత్సరంలోపు పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఆరాధనకు రాకూడదు అని అంటే, ఎందుకనంటే మీ యొక్క క్షేమం కొరకు ప్రభుత్వం విధించిన నిబంధన. మనం దీన్ని అనుసరించడం చాలా శ్రేయస్కరం. కాబట్టి మీ కొరకు ఎప్పటి వల్లనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరాధన మీ కొరకు అందించబడుతుంది. కాబట్టి మీ గృహాల్లో ఉండి దేవుని ఆరాధిస్తే మంచిదని మరి నేను ప్రేమతో చెబుతున్నాను. అలాగే జ్వరం, జలుబు, దగ్గు లేక ఇతర బలహీనతలతో బాధపడేవారు కూడా మరి ఆరాధనకు రాకూడదు. ఎందుకనంటే బలహీనంగా ఉన్న వారికి త్వరగా వైరస్ మరి సోకేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్త పాటించాలి. మరి ముఖ్యంగా మరి దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తికి మధ్య 6 అడుగులు దూరం ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. కాబట్టి 6 అడుగుల దూరం పాటిస్తూ కూర్చుంటే మరి మందిరం అందరికీ ఒకేసారి సరిపోదు. కాబట్టి 1 కంటే ఎక్కువ ఆరాధనలు జరిగించడానికి మేము మరి ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మీరు ఏ సమయానికి మరి ఆరాధనకు రావాలో, హాజరు కావాలో మేము చెబుతాం. మీకు మీ ఇంటికి ఎవరితోటైనా కబురు చేస్తాం, మీకు ముందుగా తెలియజేస్తాం. మేము చెప్పిన సమయానికే రావాలి, ముందుగా రాకూడదు, అలాగని ఆలస్యంగా కూడా రాకూడదు. మరి ఒకవేళ ఎవరికైనా
ఆ యొక్క వ్యక్తిగతంగా సమాచారం అందకపోతే ఫోన్ చేసి ఫోన్ ద్వారా మేము ఏ సమయానికి రావాలని అడిగితే తప్పగా వాటికి మేము సంబంధించిన ఏర్పాట్లు మేము చేస్తాం, మీకు తెలియజేస్తాం. అలాగే ఎవరైనా క్రొత్త వారు రావాలనుకుంటే ముందుగా చెప్పాలి. ముందుగా తెలియజేస్తే వారి కొరకు కూడా సమయం, అక్కడ స్థలం కేటాయించాలి. కాబట్టి ముందుగా తెలియచేయాలి. మన సంఘ విశ్వాసులు కాకుండా ఇతరులు ఎవరైనా ఒకవేళ క్రొత్తగా వస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పక మాస్క్ ధరించాలి. కర్చీఫ్లు కట్టడం కాదు, అది అలా కాదు, కానీ మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ ధరించి మరి కూర్చోవాలి. అలాగే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మేము ఎంట్రన్స్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం. అలాగే శానిటైజర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. అవి మేము చర్చ్ తరపున చేసేటువంటి ఏర్పాట్లు. కానీ మీరు మాత్రం తప్పక మాస్క్ ధరించాలి. అలాగే నేను చెప్పినటువంటి విధంగా మేము చర్చ్ ద్వారా తెలియజేసిన సమయానికే మీరు ఆరాధనకు హాజరు కావాలి. కాబట్టి ఈ విషయాలను గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదంతో ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులువగు మా దేవ, కృప కలిగిన తండ్రి, మరే ఒకసారి నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు నాయన. మా హృదయాల్లో దాన్ని ఫలింపు చేయండి, స్థిరపరచండి. వాక్యంను అనుసరించడం ద్వారా గొప్ప మేలులు అనుభవించే వారంగా, నీ వాగ్దానాలను స్వతంత్రించుకునే వారంగా ఉంటకు సహాయం చేయండి. ప్రభా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. ఆత్మజ్ఞానమును, వివేకమును దయచేయండి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, అలాగే వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ పొందుకున్న వారికి ఉండుటకు సహాయం చేయండి. నామకార్థ క్రైస్తవులుగా జీవించడం కాదు ప్రభువా, నేను స్వకీయ రక్షకునిగా కలిగినటువంటి వారుగా, నూతన జన్మ అనుభవం కలిగిన వారుగా ప్రతి ఒక్కరూ ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థించుచున్నాం. మా గ్రామాన్ని కనికరించండి, ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి, ప్రతి కుటుంబానికి ఆత్మరక్షణ దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. యజమానులు చేస్తున్న పనులన్నింటిలో కృపచోడుగా ఉంచండి ఆయన. వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారము, చేతి పనులన్నింటిలో సహాయం చేయండి. గత సంవత్సరం సమృద్ధి అయిన వర్షాలను ఇచ్చారు, విస్తారమైన పంటను మీరు అనుగ్రహించారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాబోయేటువంటి మా ప్రభు సీజన్లో కూడా తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలంలో అది కురిగినట్లుగా మీరు ఆజ్ఞాపించండి. భూమి ఫలించినట్లుగా మీరు దీవించండి ప్రభువా. నీ ప్రజలమైన మాకు సమృద్ధి అయిన ఆహారం ఉన్నట్లు సహాయం చేయండి. విదేశాల్లో ఉన్న మా ప్రియులు, ఇతర రాష్ట్రాలు, ఇతర గ్రామాలు, పట్టణాల్లో ఉన్నటువంటి మా ప్రియులు, వారి కుటుంబాలను మీరు భద్రపరచండి, సంరక్షించండి, సహాయం చేయండి. ఇగో ప్రభు, నీ సేవకులను బలపరచండి. అలాగే మమ్మలను, మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు, మా తోబుట్టువులు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందినటువంటి వారు ఉండటకు సహాయం చేయండి. రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు ఆత్మరక్షణ దయచేయండి ప్రభువా. నిత్యము మా ప్రభువా నీతో ఉండేటువంటి గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం. సంఘ పరిచర్యలో కృప చూపించండి. ప్రతి ఒక్కరము ప్రభువా మమ్మల్ని మేము మరి జాగ్రత్తగా భద్రపరుచుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం. కరోనా వైరస్ బారిన పడకుండా మా కుటుంబాలు, బిడ్డలు అందరినీ సంరక్షించండి ప్రభువా. లాక్డౌన్ నిబంధనలను సడలించారని ఇష్టానుసారంగా మా ప్రభువా ఉండకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించేవారుగా ఉన్నట్లు అటువంటి వివేచన, విచక్షణ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను. మా ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, పరిపాలకులను, అధికారులను బలపరచండి. మా ప్రభువా, మా తండ్రి, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కని పరిపాలన అందించుటకు సహాయం చేయండి. ప్రధానమంత్రిని, మంత్రులను, అధికారులను ప్రభువా అందరినీ బలపరచండి. వారికి కూడా మంచి మనసు ఇచ్చి దేశ ప్రజల క్షేమం కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. మా దేశాన్ని, అలాగే ఇతర దేశాలు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని క్షమించి ఈ కరోనా వైరస్ బారి నుండి కాపాడమని, దీన్ని త్వరగా నిర్మూలించండి ప్రభువా. మా తండ్రి, నీ ప్రజల పట్ల కృప చూపించండి. నీ ప్రజలకు క్షేమము దయచేయమని మేము అడుగుచున్నాం. సహాయం చేయండి. మా ఆహారమును, పానీయమును ఆశీర్వదించండి ప్రభువా. మా నివాసాలను భద్రపరచండి. మా పనులన్నింటిలో సహాయం చేసి నడిపించమని, మరి ముఖ్యంగా మేము ఆత్మ సంబంధంగా ఫలించే వారంగా, అభివృద్ధి చెందేవారంగా, నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని
ప్రభువా, నీ యొక్క పరలోకపు దీవెన ఆశీర్వాదం అంతటిని మేము స్వతంత్రించుకునే ధైర్యకరమైనటువంటి స్థితిని మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తుని కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును, సంఘమునకును, తన యందు భయభక్తులు కలిగిన సకల పరిశుద్ధులకును నిరంతరము తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, తిరిగి మరలా వచ్చే పరిశుద్ధ వారం మందిరంలో కలుసుకుందాం. అంతవరకు మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఈ పరిచర్య కొరకు బహుభారంగా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మీ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.